హలో వ్యూయర్స్, ఈ రోజు మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణన్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హాయ్. మనకు అందరు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు హైడ్రా విషయంలో. అందులో చాలా మంది లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నా, అందులో ప్రముఖ సినీ నటులు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ చాలా మంది ఉన్నారు. సో హైడ్రా విషయంలో ఇలా కొంచెం వెనక్కి తగ్గాలి అంటూ మోడీ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో దానికి ఎలా రియాక్ట్ అవుతారు? అంటే అలా వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా, లేదా హైడ్రాని వెనక్కి తగ్గమంటున్నారా ఏంటి? మోడీ గారు వార్నింగ్ ఇచ్చినట్టు ఎవరు చూశారు? అంటే ఇందులో సోషల్ మీడియాలో అక్కడ బాగా అది ప్రచారం అబద్ధం. అది జరుగుతుంది. నిజమైతే అతను ఎలా రియాక్ట్ చేయడం మనకి చెప్పి ఉండేవాడు. ఉమ్, నేను తగ్గేదిలే అన్నట్టు నేను నిన్న కూడాను. ఉమ్. మరి మూసీ అది ప్రక్షాళన. దానికి కంప్లీట్ గా మీరు ఎంతమంది ఏడిసినా కూడా ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. యాక్చువల్గా మంచిది అది. ఉమ్, అక్కడ క్లియర్ చేయడం మంచిది. వీళ్ళు ఏదో విధంగా అక్కడ ఉన్న పేద ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి ఉమ్, బీఆర్ఎస్ మైలేజ్ కోసం అంటున్నారు. యాక్చువల్ దట్ హ్యాస్ టు బి రీకన్స్ట్రక్టెడ్. చేయాలి. చేయకపోతే అది అలా ఉండిపోతుంది. ఉమ్, అసలు అటు ఇంకా చాలా చాలా లేక్స్ ఆనుకున్న అవి తీసేయమంటున్నారు. ఉమ్, మళ్ళీ ఆడ ఓబీసీ ఏమన్నాడంటే అతను కాలేజీ అక్కడ లేపాల్సి వస్తుందని అన్నీ మీరు అలా తీసేస్తారంటే అప్పుడు అయితే సెక్రటేరియట్ కూడా దాని కింద చేస్తారట. వచ్చిందో లేదు తెలుసా నీకు? అవును, దాని గురించి ఇష్యూ వచ్చింది. ఎలా చేస్తారు కదా? సెక్రటేరియట్ చేసింది ఎవరు? మళ్ళీ వాళ్ళే బీఆర్ఎస్ చేసింది కదా. వాళ్ళ హయాంలోనే కట్టారు సెక్రటేరియట్. అంబేద్కర్ అడిగాడు కట్టమని. సిటీని స్పాయిల్ చేయడం చెప్తాను ఇవన్నీ. ప్లస్ అతను మామూలుగా చెప్తున్నాడు. మోడీ వార్నింగ్ ఇవ్వలేదు కదా. ఏం పని లేదంటే హర్యానాలో ఓడిపోయిన వాళ్ళు బాధపడుతుంటే, నాకు కాశ్మీర్లో గెలుస్తామో లేదో అని వాళ్ళు బాధపడుతుంటే పిలిచి రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇస్తాడు. హూ ఈజ్ ఇట్ వార్నింగ్? దిస్ స్టేట్ గవర్నమెంట్. అబద్ధం అది. ఊరికనే చెప్తూ ఉంటారు. ఊరికనే ఏదో విధంగా బీఆర్ఎస్ తరపుళ్ళు ఏదో చెప్తే ఇతను బదనాం అవుతాడు. ఏమవుతుంది? నేను తగ్గడు. అతను చాలా మాటగారే. ఒక తిట్టు తిడితే దానికి 100 తిట్లు తిడతాడు. అంచేత అతను తగ్గేటి అయిపోయాం కాదు. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ మట్టు కొంచెం బ్యాడ్ అయ్యాడు. కొంచెం అలా అనాలోచనగా చేశాడు. ఇది ఇక్కడ చాలా వచ్చేస్తుంది దాని కింద. అది సామాన్య మామూలుగా ఎఫెక్ట్ అయితే రేపు వద్ద నీ సీటుకి ఎసరు వస్తుంది, కాంగ్రెస్కి ఎసరు వస్తుంది. దానికి అందుకోసం 2 బెడ్రూమ్ ఇస్తానట. వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తున్నాం. మరి ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాపర్టీస్. పెద్ద పెద్ద వాళ్ళు నాగార్జున వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అదే అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. అది తీసేవని అడుగుతున్నాడు. వాళ్ళ గెస్ట్ హౌస్లు కూడా వై డిడ్ యు డూ ఇట్ అని. సో ఇవన్నీ కొంచెం వితౌట్ వాట్ యు కాల్ దట్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ అంటారు కదా. ఆ పర్యవసనాలు అతను ఊహించకుండా కొంచెం తొందరపాటు చేసాడు. ఎందుకు? ఓన్లీ అతను ఏంటంటే ఒకటి సిటీ బాగుపడద్దని. అది కరెక్టే. వాళ్ళు చేయవలసింది వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారని బెదిరించి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఇంకో ఇటువంటి చెత్త జరిగింది కదా, కొండా సూర్య చెప్పింది. ఇటువంటి వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి దెబ్బ కొట్టితే వాడు దెబ్బ తింటాడని చెప్పేసి బికాజ్ దే పెయిడ్. డబ్బులు ఇచ్చారు. వాటా ఇచ్చేవాళ్ళు. వాటా ఇచ్చి ఫ్యాక్టరీస్లో వాటా ఇచ్చారు అతనికి. అతను చెయ్యరా అని అరాచకాలు అన్నీ చేశాడు. అవి చాలామంది చేస్తారు. ఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు లేదు. ఇన్ని దాన్ని క్విట్ ప్రోకో అంటారు. అక్కడ క్విట్ ప్రోకో అని దొరికిపోయింది ఎవరంటే జగన్. మీకు అర్థమైందా? అలాగే అందరూ ఉంటుంది. ఎవరు చెప్పు? ఒక్క చీఫ్ మినిస్టర్ చెప్పు. కరుణానిధి, స్టాలిన్ వీళ్ళందరూ అయితే దోచుకున్నారు. మోస్ట్ ఫ్రాడ్యులెంట్ చంద్రబాబు నాయుడు. అర్థమైందా మీకు? వీళ్ళందరికీ అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటి ఇక్కడ వీళ్ళిద్దరికి వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఒక సామాన్యుడు నిన్న మొన్నటి వరకు అక్కడ ఉండివాడు ఆయన కేసీఆర్ ఎమ్మెల్యే అయిపోయి ఏదైనా సెపరేట్ చేశాయని చెప్పి ఏమన్నారు? ఒక దళితుడు సీఎం చేస్తున్నాడు. దాని గురించి మర్చిపోయారు 10 సంవత్సరాలు. ఓకేనా? సో ఇటువంటివన్నీ చేశాడు కాబట్టి ఇతను బాగా పెట్టుకున్నాడు. యాక్చువల్గా రేవంత్ రెడ్డికి వాళ్ళకి పెర్సనల్గా పడదు. రేవంత్ రెడ్డికి ఇంకా మల్లారెడ్డి కాళ్ళగా పడదు. వాళ్ళందరికీ వెళ్ళి నోటీసులు. ఇప్పుడు వాళ్ళందరూ ఇంకా ఎందుకు చేయట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అదేవిధంగా ఓవైసీ కాలేజ్ ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్. కానీ చాలా పెద్ద అప్రూవర్ అవుద్ది. అయితే అవుద్ది. మనం నాగార్జున లోకు చేసి కొట్టేసావు సినిమా వాడు కదా అని చెప్పేసి. మరి వాళ్ళందరూ ఇక్కడ కొట్టాలి. ఓవైసీ కాలేజ్ ఎగిరిపోద్ది. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు ఎగిరిపోతాయి. అర్థమైందా? అప్పుడు అన్నాడు ఓవైసీ సెక్రటరీ కూడా ఎగిరిపోతుంది. అవ్వదు. దానికి లిమిట్స్ ఉన్నాయి కదా, సిటీ లిమిట్స్లో. దానికోసం ఒక ఆఫీసర్ని పెట్టారు. ఆఫీసర్ని తప్పు పట్టుకున్నారు. ఆఫీసర్ ఏం చేస్తాడు? ఆఫీసర్ ఈజ్ బీన్ డిప్యూటెడ్ టు డూ దిస్ బై తెలంగాణ గవర్నమెంట్. నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను. ఇక్కడ అతను రేవంత్ రెడ్డి చేసి తప్పు కాదు, కానీ అన్నీ చేయగలగనా లేదా, కొన్ని వాటికి ఎక్సెప్షన్ పెడదామా, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క ప్రాపర్టీస్ ఇది ముందే చేయవలసింది. వీళ్ళందరూ గొడవ పెట్టిన తర్వాత
2 బెడ్రూమ్ ఇస్తున్నా అని చెప్పేసి అప్పుడు అన్నాడు. అది ముందే చేయాలి. మిగతా వాళ్ళు అందరు ప్రాపర్టీలు చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి బోళ్ళంత అవుతుంది. ఇప్పుడు అలా కొట్టేస్తే పైనుంచి డ్రోన్ పెట్టి తీస్తే దరిద్రంగా ఉంటుంది హైదరాబాద్. అందమైన హైదరాబాద్ పాడు చేసేట్టు అవుతుంది. అది నేను చాలాసార్లు ఎందుకు చెప్తానంటే ఇది అందాలి జనాలకి, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇది ముందుగానే ఈ పర్యవసానాలు ఊహించుకుని ఒక ప్రాపర్గా వెళ్ళవలసింది. చిన్న అఫేర్ కాదు కదా, చాలా పెద్దది. బోల్డ్ అంత డిస్ట్రాయ్ చేస్తున్నారు, దానివల్ల రీకన్స్ట్రక్ట్ చేయాలి, సిటీని అందంగా పెట్టాలి యాక్చువల్గాను. మరి ఇవన్నీ ఊహించకుండా ఈయన చేయటం అనేది ఇందులో రేవంత్ రెడ్డిది మటుకు అక్కడ వరకు పొరపాటు. కాన్సిక్వెన్సెస్ ఆలోచించలేదు. ఏదో నాగార్జున వెంటనే కొట్టేస్తే ఇమీడియట్గా కేటీఆర్ హట్ అవుతాడు అని చేశారు. ఓకే, నాగార్జున కొట్టేసిన ఒక లెవెల్కి తట్టుకోగలరు కాబట్టి తట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడుతున్నారు ఈ గొడవ. కొండా సూర్యకి గొడవ కోర్టుకు వెళ్ళింది కాబట్టి అసలు ఈ 10 సంవత్సరాలు నువ్వు ఎంత అయితే సంపాదించావు అది కట్టమంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎగనెస్ట్ అనుకుని నాగార్జున్ని మళ్ళీ అదొక ఎలిగేషన్ పెడతారు. కోర్టులో 5-6 కేసులు వేస్తున్నారు అతని మీద. ఎందుకంటే మరి కొండా సూర్య గురించి నేను తగ్గనని చెప్పేసి కోర్టుకు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వాడు వెళ్ళింది. నష్టపరిహారం అడిగాడు. వాళ్ళు అడుగుతారు నష్టపరిహారం 100 కోట్లు నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు 10 సంవత్సరానికి 100 కోట్లు సంపాదించు అని చేత 1000 కోట్లు కట్టమంటారు. కడతాడా? అది ఇప్పుడు అది $1 బిలియన్ క్వశ్చన్. అది నేను ఎవరి తరపు మాట్లాడదు. గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. కక్షపూరితంగా వెళ్తే అలాగే ఉంటుంది. నువ్వు ఇలా వెళ్ళావనుకోవాలి అలాగే ఉంటుంది. మొన్నటి విషయం మాట్లాడుతున్నట్టు కదా మినిస్టర్ ఎవరు, అది మాట్లాడకుండా ఉండాలంటే కోర్ట్ షుడ్ టేక్ ద డెసిషన్. ఇందులో నిజాలు నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు సోషల్ మీడియా ఎవ్రీబడి షటప్ అని అనొచ్చు. ఎవరు కోర్ట్ కన్సి మళ్ళీ మాట్లాడారంటే అప్పుడు పేపర్లో వస్తుంది, ఈనాడులోనే అందులో వస్తుంది. దీనికి ఈ ఇష్యూ మీద మాట్లాడదాన్ని కోర్టు అందో. ఎందుకంటే మీకు అంటే చాలా అనాలి. మరి అంతకుముందు చాలా దారుణమైన చేశారు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు తిట్టారు, చిరంజీవి మదర్ని తిట్టారు. ఒకటైతే ఫారెన్ కంట్రీలో నా వాట్సాప్లో ఉంటాడు అతను, నా ఫ్రెండ్లీగా మళ్ళీ వచ్చాడు. కానీ నేను మాట్లాడిన అతనితో బండ బూతులు తిడతాడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ నేను మొన్నటి వరకు. ఇప్పుడు తగ్గాడు కొంచెం. అర్థమైందా మీకు? నేను చాలాసార్లు కూడా చెప్పేది దాని గురించి. ఎందుకంటానంటే ఇప్పుడు నిజంగా యాక్షన్ తీసుకుంటే అవన్నీ కూడా తీసుకోవాలి. ఈ విషయంలోనే దే షుడ్ హావ్ టేకెన్ యాక్షన్. అదిలోనే సర్ప్రైజ్ చేసేయాలి యాక్చువల్గా. అలా చేయలేకపోయారు. సో ఇక్కడ హైడ్రాకి సంబంధించి మోడీ గారు వార్నింగ్ ఇవ్వటమేనా నీ క్వశ్చన్? అన్నీ అబద్ధం. అది ఇక పర్లేదండి మోడీకి పిలిచి అందులో ఆంధ్రప్రదేశ్ ఇగ్నోర్డ్. ఏదో విధంగా అతనికి బ్యాడ్ నేమ్ వస్తే కాంగ్రెస్ పడిపోద్దని చూస్తున్నాడు. దీన్ని కర్ణాటకను యాస్టీజ్గానే ఒక పక్కన పోతున్నాయి. అక్కడ హర్యానా అంతా ఫినిష్. ఓకే, అంచేత వాళ్ళదే షేకీగా ఉంది. అంచేత వాళ్ళు ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ టైంలో తిట్టితే మాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ తిట్టిస్తాడు. బీఆర్ఎస్ పొజిషన్ ఎప్పుడు అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు వచ్చి మోడీ గారు అంటారు అయిపోయింది. కవితను ఎప్పుడైతే విడుదల చేశారో అప్పుడే అండర్స్టాండింగ్. దీన్ని ఇక్కడ నరికేయాలనుకున్నారు ఈ పార్టీని, వేస్తారు వాళ్ళు అదే పద్ధతి. ఇంకో చోట గవర్నమెంట్ని ఇద్దరికి డివైడ్ అండ్ రూల్ చేస్తారన్నమాట. ఆ అమ్మాయి తప్పు చేసింది, పెద్ద తప్పేం కాదు, అది చాలామంది చేశారు, వాళ్ళందరూ క్షమించారు, ఆవిడ వాటికి పెట్టేశారు లోపల. ఈ గవర్నమెంట్ గురించే. అందుకని తను మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడుతుంది? వాళ్ళ పార్టీయే పడిపోయి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఇతన్ని కూడా వీళ్ళ ద్వారానే కొడతారు దెబ్బ. మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి అంతే కాంగ్రెస్ కొట్టాలి దెబ్బ. కాంగ్రెస్కి డైరెక్ట్గా కొడితే ఏమైందో మీకు అక్కడ హర్యానా తెలిసింది కదా. అంచేత దే విల్ నాట్ డూ దట్ మిస్టేక్. ఇవన్నీ కూడా నేషనల్ పాలిటిక్స్తో లింక్ అయినాయి. బికాజ్ బీజేపీ ఈజ్ డెస్పరేట్ టు గెట్ సదర్న్ స్టేట్స్. అంచేత వాళ్ళు డైరెక్ట్గా ఇతను తిట్టరు, అతను వాళ్ళతో తిట్టిస్తారు. అర్థమైందా? ఇప్పుడు కోర్టు కూడా యాక్చువల్గా బీఆర్ఎస్కి ఫర్గా వస్తుంది, వాళ్ళు పైనుంచి కిక్ బ్యాక్ చేస్తారు. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో కూడా ఉంది. అందుకనే నాగార్జున ఫస్టే ఇది పసిగట్టి ఇక్కడ కాకుండా సెంటర్లో కలవలసింది. నేను అలాగ అనుకున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్కి చాలా ఉన్నాయట అలా కబ్జా చేస్తే అని అతనికే. ఇప్పుడు ఇటువంటి ఉన్నప్పుడు బీజేపీలో ప్రతి పరిమాణంలో ఉంటే బీజేపీ చేరిపడి కదా తప్పు చేయడం, అక్కడ పోవడం. సృజనా చౌదరి అందరూ కూడా నేను ఎన్నిసార్లు చెప్తానంటే ఎస్ బీజేపీ నాకు మోడీకి, నేను బీజేపీ పార్టీకి నాకు ఇష్టం, బట్ ఈ ఒక్కటే ఇష్టం ఉండదు. ప్రతి పరిమాణంలో చేర్చుకుంటారు. ఒక 100 హత్యలు చేసినప్పుడు చేర్చుకుంటారు, ఒక 500 కోట్లు బ్యాంకులో ఎగ్గొట్టినట్టు నేర్చుకుంటారు. అది ఒక్కటే నచ్చలేదు. అది అదర్వైజ్ మోడీస్ పరిపాలన బాగానే ఉన్నట్టు లెక్క.
బట్ అదే ఇటువంటి వాళ్ళందరూ చేరితే ఏమవుతుంది రేపొద్దుట ఇట్ విల్ బి పార్టీ విల్ బి స్పాయిల్డ్. ఆ ఒకటి తప్పితే మోడీ గారు బాగానే ఉండాలి, బట్ ఇక్కడ మటుకు బీఆర్ఎస్ తోటి చేయిస్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఎందుకు చేస్తారు? డైరెక్ట్గా అలాగే అన్ని స్టేట్లో జరుగుతున్నాయి, బోల్డ్ స్టేట్లో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ దే ఫెయిల్డ్. అర్థమైంది ఇప్పుడు. సో అంటే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని అడ్డు పెట్టుకొని తను ఇచ్చిన గ్యారంటీస్ విషయంని డైవర్ట్ చేస్తున్నట్టు ఒక పబ్లిక్ లో ఒపీనియన్ కానీ మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు. ఇట్లా ఆ గ్యారంటీస్ పక్కన పెట్టేసి హైడ్రాతో ఇలా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి. సో దానికి మీ అభిప్రాయం? యాక్చువల్గా డైవర్షన్ పాలిటిక్స్ అన్ని స్టేట్లలోనే ఉంటుంది, మన భారతదేశంలోని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఒక విషయం జరుగుతున్నప్పుడు ఇంకో విషయాన్ని పట్టుకొస్తారు. పట్టుకొస్తే అంతకుముందు ఉన్నది వాళ్ళ సమస్య తీర్చలేని పొజిషన్లో ఉన్నది, దాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా మర్చిపోతారు. అర్థమైంది బట్టి కొంతకాలం నేను నా లాస్ట్ సినిమాలో చెప్పాను, అది టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని కాఫీ బార్ అనే సినిమాలో చెప్పాను అనమాట. సో ఆ విధంగా డైవర్షన్ అంటారన్నమాట. ఆ సమస్యని వేరే దాని మీద గెంటుతారు. ఆ విధంగా అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. 6 గ్యారెంటీలు ఒకటే చేశాడు, ఇతర 6 గ్యారెంటీలో 2 చేశాడు. అర్థమైందా? అది కూడా పరిపూర్ణంగా చేయలేదు. చేయాలంటే డబ్బులు ఉండాలి కదా, ఖజానా ఖాళీ అయిపోతే శాలరీస్ ఇవ్వాలా? వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు, వీళ్ళు మళ్ళీ అప్పులు ఏమో ఇస్తారు? వాళ్ళ గవర్నమెంట్ కాదు ఇది, బడ్జెట్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడానికి. ఇది కాంగ్రెస్ పెద్ద శత్రువు మోడీ గారికి. ఏదో విధంగా నొక్కుతారు, కష్టాలు పండిస్తారు. అర్థమైంది ఇప్పుడు మీకు. అప్పుడు స్టేట్లో బ్యాడ్ నేమ్ వస్తే మళ్ళీ బీజేపీ వస్తుంది, ఆరు బీజేపీతో కలిసిన బీఆర్ఎస్ వస్తున్నాయి. ఇది జనరల్గా జరిగేది. ఇది ఫండమెంటల్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. అంచేత ఇక్కడే చేస్తాడు, ఏదో ఒక విధంగా నాగార్జున కొడితే కొంతసేపు అలా మాడేస్తారని చెప్పేసి అన్కన్వీనియన్స్ కూల్చారు, ఇంకోటి ఏదో చేస్తారు. అయినా కూడా సామాన్యమైన కూడా వీళ్ళు కొట్టేయడంతో మొదటికి మోసం వచ్చినట్టు జరిగింది. ఇప్పుడు దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఇంకోటి ఏదో పట్టుకొచ్చారు, వెదర్ త్రూ కొండా సూర్యకో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇటువంటి ఏదో పట్టుకొస్తూ ఉంటారు. ఏదైతే బజ్ అవుతుందో అసలు విషయాలు ఎందుకు మర్చిపోతారో నువ్వు అడిగా. మనం మర్చిపోయావు. 6లోనే 2 చేశారు మీరు, 2లో ఒకటి ఫ్లాప్. ఆ విమెన్స్ బస్సులోకి వెళ్ళినది అది ఎవడో వెళ్ళలేదు, కొట్టుకుంటారు అని అన్నారు కదా, అది బాగా. అది కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు. అసలు కనీసం 2 చేశాడు, అతను ఒకటే చేశాడు. అక్కడ చేసి ఓ పక్క నుంచి ఇలాగా, ఓ పక్క నుంచి స్వామీజీ వేషం ఉన్న పవన్ కళ్యాణ్, వీటితో డైవర్షన్ అయిపోయింది. సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేని ప్రాబ్లం పట్టుకొచ్చి అలా డైవర్ట్ చేస్తారు. అక్కడ కూడా మర్చిపోయి ఈరోజు సోషల్ మీడియా స్ట్రాంగ్ అయిపోయింది, మళ్ళా మొదలు పెడతారు. నువ్వు అసలు విషయం మర్చిపోయి ఓ పక్కన స్వామీజీ వేషం వేసుకున్న అతను పట్టుకొస్తాడు సీన్లోకి అంటారు. అప్పుడు అన్నారు మరి ప్రజలంతా చూస్తారు, బికాజ్ పీపుల్ ఆర్ లుకింగ్ త్రూ ద ఐస్ ఆఫ్ సోషల్ మీడియా. అదేటప్పుడు మీకు నోబడీ విల్ కీప్ క్వైట్. అది చేసి వీళ్ళు అనుకుంటారు గుడ్డలో మెల్లలాగా కొంచెం డైవర్ట్ చేసి చూస్తారనమాట. ఇటువంటి టెక్నిక్, చీప్ టెక్నిక్స్ అందరూ మోడీ గారు చేస్తాడు. ఒక పెద్ద నేషనల్ ఇష్యూ వచ్చిందనుకో, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో చెప్తారు. ఆ డైవర్షన్ చేసడానికి అయోధ్యలో కట్టారు, అది ఫలించలేదు. అది అయోధ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నాడు, అక్కడ తోక ముడిచింది, అక్కడ ఓడిపోయారు వాళ్ళు కదా. ఆ రాముడి ప్రాబ్లం ఎందుకు పట్టుకొచ్చారు? రాముడి యొక్క ఇది ఓకే, గెలిచారు, మాస్క్ పడగొట్టారు, కట్టారు, ఓకే. సరిగ్గా అదే టైంలో ప్రైమ్ మినిస్టర్ అంతా అక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేశాడు? టు డైవర్ట్ ద పాలిటిక్స్. పబ్లిక్ వర్కౌట్ అవ్వలేదు, అది చేశారు. మరి మిగతా చోట్ల గెలిచారు, కానీ ఎక్కడైతే రాముడిని హీరోని చేశారో అక్కడ ఓడిపోయారు. అది యాంటీ క్లైమాక్స్. సో ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళంతా చూస్తున్నారు. సోషల్ మీడియా కూడా ఊరుకోదు. నువ్వు మాట్లాడద్దంటే ఎవడు ఊరుకోడు. కాకపోతే అది అసమ్మతంగా ఉండకూడదు, అది మన రూల్స్ అధిగమించి ఉండకూడదు అంటున్నాను. అది మట్టుకు ఎక్కడ ఉండకూడదు. అలా అవన్నీ అన్నీ తెలియవు. అన్నీ తెలిస్తే ఎలా ఎందుకు ఉంటుంది దేశం? ఆ సోషల్ మీడియాలో వాళ్ళకి సగం తెలియదు, వాళ్ళకి పరిగమాల తమిళని పెడతారు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అదేదో లోపల వెళ్ళిన తర్వాత అదేంటి ఈ నెల చెప్తున్నాడు, ఆడు అలా పెట్టాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అందెడతారు వాళ్ళని. అర్థమైంది. ఇప్పుడు సో తమిళన్ లీజ్ ఫర్ ద మార్కెటింగ్, ఓకేనా. సో ఈ విధంగా కొంత నాయిస్ ఉంటూ ఉంటుంది టు డైవర్ట్ ద పీపుల్స్ అటెన్షన్. సో అవన్నీ చీప్ ట్రిక్స్ కానీ, బట్ ఎనీవే స్టిల్ కొంత వర్కౌట్ అవుద్ది. అవ్వదు మరి. సడన్గా పొలిటికల్గా అందరూ ఇష్యూ చేస్తారు, ఏదో చెప్తాడు, దేవరా ఆడుతున్నా కూడా ఆడలేదు అంటారు. కూడా ఇది మళ్ళీ ఆపక్కెళ్ళిపోతారు వీళ్ళు. అర్థమైందా?
సో ఇవన్నీ అంతే, సోషల్ మీడియాలో కూడా టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ 2 hours వేస్ట్ పేపర్ లాగా మర్చిపోతారు కొంతకాలానికి. బట్ ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఇవన్నీ గుర్తు చేస్తారు మళ్ళీ మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి వస్తారన్నమాట. చేత ఇవి మామూలు అయిపోయింది, అలవాటు అయిపోయింది. మరి ఇంకా లెటస్ అతను మటుకు డైవర్షన్ చేస్తున్నాడు. ఎవరైనా చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈ వాగ్దానాలు ఎందుకు చేశారు? ఓట్ల కోసం. ఒక్కడు మాట్లాడలేదు అక్కడ, అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఇది మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటువంటి ఏదో ఫిట్టింగ్ పెట్టాలి. సినిమాకి సంబంధించి పెడితే చెవులు పెద్ద చేసి చూస్తారు, అదేందా? అందుకని సినిమా వాళ్ళు ఇరికిస్తూ ఉంటారు, అదే ఏదో ఒక విషయంలో. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఇవంతా జస్ట్ అంబక్ అంటారు కదా ఆంధ్రాలోను, ఆ టైప్ అనమాట.